లాస్ట్ మూమెంట్ లో పెట్టారు, నెక్ టు నెక్ మాట్లాడమంటున్నారు. జర్నీ చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 2001లో నుంచి స్టార్ట్ అయిన జర్నీ రైట్ నౌ ఒక 23 years, 2024 అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. నేను బస్ స్టాప్ లో నిలబడ్డప్పుడు నాకు గోడలతో పోస్టర్ కనబడ్డది, చిత్రం తేజ చిత్రం అని రాసింది. అక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలనే జర్నీ. ఆ డ్రీమ్ వచ్చేసి ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డిల్స్ వచ్చి ఉండే లైఫ్ లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ వెళ్తామో తెలియదు, రోడ్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడ ఉన్న టైంలో ఒక 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ ని ఈ స్టేజ్ తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్ లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ, అంటే చేయబట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. వెళ్ళిన గలీలో ఉండేటోళ్ళము, గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటంటే డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయ్యింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్. దాంట్లో మా మదర్ ఫస్ట్ ట్రైన్ పట్టుకుని నడిపించారంటారు కదా, ఓడమాలు నడిపించారన్నట్టు మా మదరే సినిమాని పరిచయం చేసా. పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు ఏం చేస్తుంటారు, ఎందుకురా మనకి ఇదంతా అని. బట్ తీసుకుపోయి నువ్వే, దాన్ని పరిచయం చేసి నువ్వే. రైట్ నా ఇక్కడ ఉన్నట్టు మీ వల్లే. థ్యాంక్ యూ మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి తను నమ్మింది. బట్ ఫైనల్ ఇక్కడ ఉన్నాను నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్ లైట్ లో పోయిందని చెప్పా కదా, సెల్ లైట్ లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంటే నేను, ఎందుకంటే దేవుడు ఇచ్చిన అన్న. నాలాంటి వాళ్ళు చాలా మంది నడిపించింది ఆయనే. సినిమాని ప్రపంచానికి, కళా ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయనే. సార్ నా లైఫ్ లో ఏదో రోజు వస్తుంది అనుకున్నా, స్టేజ్ వస్తుంది అనుకున్నా. బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా, ఈవెంట్ కి మీరుంటే బాగుంటుంది అని. కళలంటే కదా, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా కళ చాలా పెద్దది. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి. ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే తెప్పించో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ మీరు పడుకున్నది వచ్చు, నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వల్ల, అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్ లో, తెలియదు ఎందుకు జరుగుతుంది మీటింగ్ అనేది. ఎనిమల్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి, టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామి అనుకోకుండా అక్కడ రావడం జరిగింది సందీప్ రెడ్డి వల్ల. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయిందని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈ రోజు స్టేజ్ లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జునెట్ స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కళలు అంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్ లో. ఒక మాటలో ఎవరి మాట వినొద్దు, నచ్చింది చేయి, ఎంత దూరమైన పో, నచ్చింది చేయి అన్నారు. అదే చేసుకుంటూ వచ్చేప్పటి వరకు యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఇక సినిమా కూడా వైరల్ కోసం తీయలే నేను. అంత ఎమోషనల్ ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్ లో మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం అయిపోయింది ఆయనే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే
ఎంత దూరంలో పోవాలని నేర్పించింది ఆయనే, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమ నుంచి మీకు ఏడవాలనుకున్నా, బట్ జీవితం ఏదో సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్ లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటే చూసిన ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కవేణు గోపాల్ గారి దారి చాలా గుంతలు కావచ్చు, మొదలు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటది. ఆయన జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ ఆ సాటిస్ఫాక్షన్ ఫైనల్ క్లోజర్ అంటారు చూసిన లైఫ్ లో. దిస్ ఇస్ ద క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్ కి ఫస్ట్ మెట్టు, అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చారు, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా అంటే సినిమా తీయడానికి అంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసారా. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసారా. ఆ గట్టి నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీ కొనేసింది, థియేటర్కల్ రైట్స్ సోల్డ్, పైన గారు కొనేసారు. సినిమా 22వ తారీఖు బుద్ధాబాద్ తింటారు. అంటే మీకు భూగా తీసుకోవచ్చు. ఇంకా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట 100 మంది అడిగిన ఉంటే సినిమా ఎట్లుందంటే బుద్ధ బగిలిపోయిందని ఆయన. నేనేమంటే మీకు 22వ తారీఖు కూడా మీకు అదే మాట నిలబడకపోతే అంటే లైఫ్ లో ఉంటుంది కదా, బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా, లైఫ్ లో 2 days బెట్ అంటారు కదా. నా 23 years ఆఫ్ కెరీర్ బెట్ చేస్తున్నా. ఈ రోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి బుద్ధ పగిలిపోయిందని పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. నా బెట్ చేసిన కెరీర్ బెట్ చేసిన మీకు అంటే అంత నమ్మకం చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపూర్ రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక 4 లైన్స్ లో చెప్పాలంటే ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరు చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కపూర్ రొమాన్స్ అని ఎడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనేది లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ దట్ ఫీలింగ్. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారెంటీ ఇస్తున్నా. మీ ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించే సినిమా. ఐ వాంట్ టు సీ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలియదు. ఐ వాంట్ సీ ది మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగి ఉండే. అన్నా నీ సినిమా కంటే నువ్వు ఎంత నమ్ముతున్నావు దానికంటే ఎక్కువ నమ్మినా నీ సినిమా అన్నారు. ఆ రోజు చూడాలి, ఆ మన ప్రివ్యూ థియేటర్ బయట ఊగిపోయారు. నేనే ఊగిపోతున్నట్టే నాకంటే పెద్దది ఊగిపోయారు కనెక్షన్ అంటే సార్ నమ్మాలని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన ఒక్క మాట అన్నారు, ఇది 50 days ఆడిపియాలనుకున్న కోరిక ఉందన్నా నాకండి. సార్ అన్నా నేను ఒకటే చెప్తున్నా, అంటే వేరే సినిమా తక్కువ చేయడం కాదు, నా సినిమా నేను ఎక్కువ చేసుకుంటున్నాను అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్ థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నా సార్, ప్రతి దాంట్లో స్పాయిలర్. తేజ నేను ఆల్మోస్ట్ నేను లక్కీ మీడియా 7 years నుంచి తిరుగుతుండే, బట్ స్టార్టింగ్ నుంచి చూసాను మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జ గారు. అంటే అదే అంటున్నాను, కళలో ఎంత దూరం తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈస్ మనిషిగా చూపించుకోవాలంటే రైట్ నౌ నాని గారి తర్వాత వీ కెన్ సీన్ తేజ సజ్జ. ఆ జర్నీ చూస్తే అర్థమైపోతుంది. ఇందాక ట్రైలర్ చూస్తే గూస్బంప్స్ వచ్చినాయి. ఒక చిరంజీవి గారు 100 సినిమా ట్రైలర్ ఒక దాంట్లో వర్త ఎట్లుంది అట్లుంది. అండ్ మీ జర్నీ లాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్.
బట్ ఈ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపించవచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.